रामलखन सीता मनु बसिया सूक्ष्म भयमुला बापेटी बांधवुड़ा भक्तिनि प्रसादिंचु मा దేవుడా హనుమంతుడ నిన్నే నమ్ముకున్నాము అనునిత్యము నిన్నే సీతమ్మ జాడను తెలిపిన దేవా
అంతర్గామ, ఆంజనేయుడు అంతర్గామ, అంబరిపేట, ఈ మూడింటికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. అందుకని అంబరిపేట కూడా వెంకటేశ్వర స్వామి, అంతర్గామల ఆంజనేయ స్వామి ఇవి డెవలప్ చేయాలనేది అందరు అక్కడి గ్రామ ప్రజలు ఇక్కడి గ్రామ ప్రజల సంకల్పంతో మొత్తం శిల తమిళనాడు నుంచి మొత్తం శిలతోటి 1,50,00,000 చేయడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి ప్రతిష్ట ఉన్నది. దయచేసి అందరూ కూడా భక్తులు రావాలని కోరుకుంటున్నాం. అంతర్గం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కాంతి జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తయి దేవుని ప్రతిష్ట కార్యక్రమం ఈ రోజు రేపు ఎల్లుండి అనగా 17, 18, 19 తేదీల్లో జరపబడుతుంది. ప్రధానంగా ఈ రోజు దేవుని ఊరేగింపు గ్రామమంతా చేయబడి ఈ రోజు హోమం కార్యక్రమం మొదలవుతుంది. రేపు కూడా పూజా కార్యక్రమాలు అనంతరం ఎల్లుండి దేవుని ప్రతిష్ట నిర్వహించబడుతుంది. ఇది కార్యక్రమం మా గ్రామస్తులు ఎంతో మంది దాతల సహకారంతో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ప్రధానంగా మా ఊళ్ళో ఉన్న చాలా మంది పెద్దలు, గ్రామస్తులు, కుల సంఘాలు అందరూ ఎంతో ఆర్థిక సహాయం, ఎంతో శ్రమ కూర్చి ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జగిత్యాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని, ఎందుకంటే ఆంజనేయ స్వామి, అంతర్గామ ఆంజనేయ స్వామి వారు చాలా, ఎందుకంటే కోరిన కోరికలు దేవుడిని వచ్చి దర్శనం చేసుకుని కోరిక కోరుకుంటే తప్పదు నెరవేరుతుందనే ఆకాంక్ష ఈరోజు నెరవేరిన సందర్భాలు ఎంతో మంది భక్తులకు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ విధిగా దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి నేను అంతర్గత గ్రామస్తులను కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్గామ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో హనుమంతుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతోటి గ్రామ పెద్దలు, ఆడబిడ్డలందరూ కూడా విగ్రహ ప్రతిష్టకు హనుమాన్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న మా ఆడబిడ్డలకు, గ్రామస్తులందరూ కూడా అంతర్గామ గ్రామస్తునిగా, జగిత్యాల శాసనసభ్యునిగా ఆ హనుమంతుని ఆశీస్సులు గ్రామం అంతా కూడా ఉండాలి, అందరి మీద ఉండాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలి, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగద్దని చెప్పి పూజిస్తూ మరి ఈరోజు ప్రారంభమైన కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడం, ఈ రోజు నుండి హోమం జరిపి ఎల్లుండి పూర్ణాహుతాయి, 19వ తేదీ నాడు పూర్తి స్థాయిలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా ఒక్కతాటిగా ఉండి చేసుకుంటున్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా అంతర్గామ గ్రామస్తుల బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి ఆ హనుమంతుని వారి భక్తి శ్రద్ధతో పూజించి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.